ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 20. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. 27వ శిఖరము. మనకు రావలసిన తీర్పును, మన అపరాధములను ప్రభువైన యేసుక్రీస్తు తాను ఏ రీతిగా భరించెనో ఆ విషయమును ప్రవక్త అయిన యెషయా వివరముగా ప్రవచించెను. 4వ వచనం. మన పాపపు తలంపులు, మాటలు, క్రియల వలన కలిగిన దుఃఖమును ఆయన సహించెను, వాటి పూర్ణ క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చెను. మన పాపపు తలంపుల నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా శ్రమపడెను. మనము తలంపు, మాట, క్రియల యందు పాపము చేయుదుము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన తలంపులు, మాటలు, క్రియల నిమిత్తమైన శిక్షను తనపై వేసుకొనెను. 3 విధములైన మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించెను. మన పాపపు తలంపుల నిమిత్తమై ఆయన ఉమ్మివేయబడెను, మన పాపపు మాటలను బట్టి ఆయన దూషించబడెను. మన అతిక్రమ క్రియల నిమిత్తమై ఆయన కాళ్ళు, చేతులలో మేకులు కొట్టబడెను, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడెను, ఆయన శరీరమంతయు కొరడాలతో కొట్టబడెను. దేవుని ఎదుట మనము సంపూర్ణముగా నీతిమంతులముగాను యథార్థవంతులముగాను చేయబడగలుగునట్లు మన నిమిత్తమై ఆయన ఇవన్నీ సహించెను. దీని వలన దేవుని సన్నిధిలో స్వేచ్ఛ, ధైర్యము కలుగుచున్నవి. మరియు మన పూర్వ పాపములను గూర్చిన జ్ఞాపకము కూడా తుడిచివేయబడుచున్నది. అపవాది పూర్వ పాపములను మనకు జ్ఞాపకము చేయుటకు ప్రయత్నించును. అప్పుడు మనము, ప్రభువా, అపవాది నా గత పాపములను జ్ఞాపకము చేయుచున్నాడు. అయితే ప్రభువా, నా నిమిత్తమై నీవు కొరడాలతో కొట్టబడి, బల్లెముతో పొడవబడి, ఉమ్మివేయబడి, నాపైనున్న శిక్షావిధిని తొలగించి నీ నీతిని నాకు అనుగ్రహించితివని చెప్పగలము. దేవుని సన్నిధిలోనికి పరిపూర్ణ స్వేచ్ఛతోనూ ధైర్యముతోనూ మనము పోగలుగుటకును, పడిపోయినప్పుడెల్లా తిరిగి లేచుటకును దీని వలన వీలు కలుగుచున్నది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మన పాపములెంత సిగ్గుకరములైనవి, హీన స్థితిలోనికి తెచ్చునివైనను పర్వాలేదు. సామాన్యమైన విశ్వాసముతో ఆయన మన పాప క్షమాపణ నిమిత్తమై చిందించిన రక్తముతో మనలను కడుగుకొని పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలో పరిపూర్ణ స్వేచ్ఛను, సంతోషమును అనుభవించవచ్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.